నిన్నటి కథలో ఇంద్రప్రస్థం యొక్క వైభవం చూసి దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడని తెలుసుకున్నాం కదా. ఎలాగైనా పాండవులను ఓడించాలని అతను శకుని అనే దుష్ట బుద్ధిగల వ్యక్తితో కలిసి ఒక పథకం వేశాడు. దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడిని ఒప్పించి ఒక జూదం ఏర్పాటు చేయించాడు. పాండవులను కూడా ఆ జూదానికి ఆహ్వానించాడు. ధర్మరాజు జూదం ఆడటం మంచిది కాదని తెలిసినా ఆహ్వానం మన్నించి ఇంద్రప్రస్థం నుండి హస్తినాపురం వచ్చాడు. శకుని మాయా పాచికలతో ఆడాడు. ధర్మరాజు తన రాజ్యం, సంపద, తన తమ్ముళ్ళు, చివరకు తనను తాను కూడా ఓడిపోయాడు. అంతేకాదు, దుర్యోధనుడు గర్వంతో ద్రౌపదిని కూడా జూదంలో పణంగా పెట్టమని చెప్పాడు. ధర్మరాజు దురదృష్టవశాత్తు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని సభలోకి తీసుకురమ్మని తన సేవకులను ఆజ్ఞాపించాడు. ద్రౌపది రానని చెప్పినా బలవంతంగా ఆమెను సభలోకి లాక్కొచ్చారు. అక్కడ దుర్యోధనుడు ఆమెను అవమానించడానికి ప్రయత్నించాడు. ఈ అవమానం ద్రౌపదిని తీవ్రంగా బాధించింది. ఆమె సభలో ఉన్న పెద్దలను సహాయం కోసం వేడుకుంది. భీష్ముడు, ద్రోణుడు వంటివారు కూడా ఏం చేయలేకపోయారు. ఇది మహాభారతంలో చాలా దుఃఖకరమైన సంఘటన. ద్రౌపదికి జరిగిన ఈ అవమానం మహాభారత యుద్ధానికి ముఖ్య కారణాలలో ఒకటి. రేపటి కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం.